మీకు మేము బ్రహ్మాండమైన ఆఫర్ను అందజేస్తున్నాం. కేవలం 10%. లేదు 5%మే కట్టండి, ఫ్లాట్ బుక్ చేసుకోండి. ఇక ఫ్లాట్ పూర్తయ్యేంత వరకు మీరు నయా పైసా కట్టనక్కర్లేదు. మేము హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే మీరు అందులోకి ఎంటర్ అయ్యాకే మీరు నెలసరి ఈఎంఐ కట్టండి అంటూ కొంతమంది బిల్డర్లు ఈ మధ్య ఓదరగొడుతున్నారు. అయితే ఇలాంటి సబ్వెన్షన్ స్కీములు ఉచ్చులో మీరు పడకండి. ఎందుకంటే ఆఫర్ ఇచ్చేది ఎంత పెద్ద కంపెనీ అయినా అది మోసం చేసేంత వరకు ఎవరికీ తెలియకపోవచ్చు. తీరా మోసపోయిన తర్వాత లబో దిబో మనడం వల్ల ఉపయోగం ఉండదు. ఎవరైనా అనుకున్నారా ఢిల్లీలో సూపర్ టెక్ సంస్థ బయ్యలను మోసం చేసిందని? అందుకే సబ్వెన్షన్ స్కీముల పట్ల బయ్యలు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు ఇటీవల హెచ్చరించింది. ఈ స్కీమ్లో ఫ్లాట్లను కొనుగోలు చేసేటప్పుడు బిల్డర్ల గత చరిత్ర, ప్రాజెక్టు గల రెరా అనుమతి, సకాలంలో ఫ్లాట్లను హ్యాండ్ ఓవర్ చేసిన హిస్టరీ బిల్డర్కి ఉందా లేదా అనేది పూర్తిగా గమనించాకే నిర్ణయం తీసుకోండి. లేకపోతే గురుగ్రామ్, నోయిడా, గుర్గావ్లో కొన్ని వేల మందికి గృహ కొనుగోలుదారులు మోసపోయినట్లే మీరు కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఇంతకీ ఎన్సీఆర్ రీజియన్ లో ఏం జరిగింది? మనం ఏం నేర్చుకోవాలి? సబ్వెన్షన్ స్కీమ్ లో ఏం జరుగుతుందంటే బిల్డర్కి బ్యాంకర్తో మంచి అవగాహన కుదురుతుంది. బ్యాంకులు నేరుగా బిల్డర్కి రుణాన్ని మంజూరు చేస్తాయి. అందుకే బిల్డర్ ఏమంటాడంటే నిర్మాణం పూర్తయ్యే వరకు తానే నెలసరి ఈఎంఐ చెల్లిస్తాను అని మాటిస్తాడు. అంటే ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసినంత వరకు బయ్యర్ నయా పైసా కట్టక్కర్లేదని బిల్డర్ అంటాడు. దీంతో బయ్యర్లకు ఎక్కడలేని సంతోషం వేస్తుంది. కేవలం 5% సొమ్ము కడితే చాలు, ఎంచక్క గృహప్రవేశం తర్వాత ఈఎంఐ ఆరంభమవుతుందని భావిస్తాడు. ఈ స్కీమ్లో ఒకవేళ బిల్డర్ గనక ప్రాజెక్టును ఆలస్యం చేసినా, మధ్యలో నిర్మాణాన్ని నిలిపివేసినా ఈఎంఐ భారం బిల్డర్ నుంచి బయ్యర్కి బదిలీ అవుతుంది. బ్యాంకర్ ఏం చేస్తాడంటే బిల్డర్ని వదిలేసి బయ్యర్ నుంచి నెలసరి వాయిదా మొత్తాన్ని వసూలు చేసే పనిలో పడతాడు. ఇలాగే నోయిడా, గురుగ్రామ్, ఎన్సీఆర్ ప్రాంతాల్లో సూపర్ టెక్ చేతిలో దాదాపు 1200 మందికి పైగా ఇంటి కొనుగోలుదారులు మోసపోయారు. సబ్వెన్షన్ స్కీమ్లో మోసపోయిన వారు కేవలం ఢిల్లీలోనే లేరు, బెంగళూరులోనూ ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొన్న బాధితులున్నారు. హైదరాబాదులోనే ఒకరిద్దరు బిల్డర్లు బయ్యర్లను సబ్వెన్షన్ స్కీమ్తో ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సూపర్ టెక్ కేసు విషయానికొస్తే సబ్వెన్షన్ స్కీమ్లో నమోదైన సుమారు 28 కేసులను దర్యాప్తు చేయమని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది కూడా. ఎంతమంది మోసపోయారో అనే విషయాన్ని తెలుసుకోవడానికి సోదాలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి బ్యాంకులు, బిల్డర్లు, అధికారులు కలిసి బయ్యర్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు అని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాబట్టి ఒకవేళ మీరు ఈ స్కీమ్లో తీసుకోవాలనే నిర్ణయానికొస్తే మీరు లోన్ అమౌంట్ ఎంత, నెలసరి ఈఎంఐ ఎంతో ముందుగా కనుక్కోండి. తుది నిర్ణయం తీసుకునే ముందు లీగల్ మరియు ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాను కూడా తీసుకోండి. నిజానికి సూపర్ టెక్ అంటే పేరున్న నిర్మాణ సంస్థే కాదు. మరి ఆ సంస్థ ఇంత దారుణంగా మోసం చేస్తుందని అందులో ఫ్లాట్లు కొన్న బయ్యర్లు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఈ కంపెనీ బ్యాంకుల నుంచి 5,157 కోట్లు అప్పు తీసుకుంది. కార్పొరేషన్ బ్యాంకు సుమారు 2,700 కోట్లు ఇలాంటి స్కీమ్ కిందే వచ్చింది. కాబట్టి పేరున్న సంస్థ, పెద్ద సంస్థ అని గుడ్డిగా నిర్ణయానికి రాకండి. ఎంత పెద్ద కంపెనీ అయినా మోసం చేసేంత వరకు మనకు తెలియకపోవచ్చు. అందుకే మీరు ఫ్లాట్లు కొనేటప్పుడు పెద్ద సంస్థ అని గుడ్డిగా ఫ్లాట్లను కొనుగోలు చేయకండి. ఏ బిల్డర్ అయినా ఇలాంటి ఆఫర్ను అందజేస్తున్నాడంటే మీరు పలు అంశాలని గమనించాలి. ఆ బిల్డర్ ఎప్పటి నుంచి నిర్మాణ రంగంలో ఉన్నాడో తెలుసుకోండి. అతని గత చరిత్ర కనుక్కోండి. సకాలంలో ఫ్లాట్లను అందజేస్తున్నాడా? నిర్మాణపరమైన లోపాలతో అందులో కొన్నవారు ఇబ్బందులకు గురి అవుతున్నారా? చిన్న చిన్న సమస్యలైతే ప్రతి అపార్ట్మెంట్లో ఉంటాయి. అయితే వాటి పరిష్కారం పట్ల బిల్డర్ కానీ అతని సిబ్బంది కానీ పరిష్కరిస్తున్నారా? బయ్యర్లు ఎదుర్కొనే సమస్య పట్ల సానుభూతిగా వ్యవహరిస్తూ పరిష్కరిస్తున్నారా? లేక తమకే సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారా? ఇలా ఫ్లాట్ కొనేటప్పుడు ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా గమనించండి. పొరపాటున మీరు తప్పుడు బిల్డర్ను ఎంచుకుంటే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. వీలైనంత వరకు ఇలాంటి స్కీమ్లకు దూరంగా ఉంటే మంచిది అని గుర్తుంచుకోండి. సబ్వెన్షన్ స్కీమ్ ఉచ్చులో ఇకపై ఏమాత్రం పడకండి. లక్షల రూపాయలు పోసి సొంతిల్లు కొనుగోలు చేసి తీరా గృహప్రవేశమయ్యాక పలు సమస్యలు స్వాగతం పలుకుతుండడంతో కొనుగోలుదారులు ఆగ్రహిస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్లోని అనేక ప్రాజెక్టుల్లో బిల్డర్కి బయ్యర్కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.
బిల్డర్ బయ్యర్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సహజంగానే కొత్తగా నిర్మించిన ఏ కమ్యూనిటీలో అయినా కొన్ని సమస్యలు కనిపించడం మామూలే. అయితే వాటిని బిల్డర్ పరిష్కరిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా సదరు డెవలపర్ పట్టించుకోకపోతేనే బయ్యర్లు గొడవ చేసే అవకాశం ఉంది. కోకాపేట్ చేరువలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక బిల్డర్ బ్రోచర్లో చూపించిన సౌకర్యాలేమీ పొందుపరచలేదు. తలుపులు, శానిటరీ, హార్డ్వేర్ వంటివన్నీ నాసిరకమైనవి వినియోగించాడు. దీంతో అందులోని కొనుగోలుదారులకు చిర్రెత్తుకొచ్చింది. బయ్యర్లంతా కలిసికట్టుగా మొరపెట్టినా బిల్డర్ పట్టించుకోలేదు. బిల్డర్తో గొడవెందుకని కొందరు పెద్దగా పట్టించుకోలేదు. మరికొందరు మాత్రం ఏకంగా పోరాటానికి దిగారు. అదే కోకాపేట్లో ఒక బిల్డర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. చెప్పిన వాటికంటే అధికంగానే ప్రొవైడ్ చేశాడు. అయినా కూడా కొందరు చిల్లరగా వ్యవహరిస్తూ బిల్డర్తో తగువు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరొక ప్రాజెక్టు విషయానికొస్తే ఆకాశ హర్మ్యమేమో పూర్తయింది. కాకపోతే అందులో సర్వీస్ లిఫ్ట్ చిన్నగా ఉంది. అందులో కనీసం కింగ్ సైజ్ మంచం కూడా తీసుకెళ్లలేని దుస్థితి. దీంతో ఏం చేయాలో అర్థం కాక, ఇంటి సామాన్లు ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక నానా ఇబ్బంది పడుతున్నారు. అయితే బిల్డర్ ప్రత్యామ్నాయం అందజేశాడనుకోండి, అది వేరే విషయం. కాకపోతే కలకాలం ఇలాంటి ఇబ్బందులు బయ్యర్లు పడలేరు కదా. అందుకే కాస్త పెద్ద సైజు సర్వీస్ లిఫ్టులు పెట్టమని బయ్యర్స్ కోరుతున్నారు. ఇంకా ఇలాంటివి పలు సమస్యలు పరిష్కరించాలని సదరు ప్రాజెక్టులో నివసించే వారంతా రోడ్డు మీద ధర్నా చేసి వేకువజామున 5 గంటల వరకు సంస్థ సీఈఓతో చర్చలు జరిపారు. సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియదు కానీ అందులోని బయ్యర్లైతే ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారని సమాచారం.